Audio Jungle. Audio Jungle. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చి నిన్న ఫ్రైడే రోజు సాయంత్రం దండి, తర్వాత సాటర్డే ఉదయం నుంచి 11 వరకు పెడుతున్నాను అనమాట ఈ వీడియో అయితే. నిన్న సాయంత్రం అయితే ఇలా జరిగిందండి. అంటే అంటే 4 గంటలకలా పైన షార్వా ఉండింది కదా, అది తీసేటప్పుడు పెద్ద కొయ్య వచ్చి పడిపోయిందనమాట. ఫ్రైడే రోజు తులసమ్మ చెట్టు పక్కన బుద్ధుడి విగ్రహము, తర్వాత మనీ ప్లాంటు, బాంబే చెట్టు నింది, అది కూడా ఇరిగిపోయిందనమాట. అట్లా అన్నీ ఇరిగిపోయినాయి ఒకే సెకండ్లో. చాలా బాధ అనిపించింది మాకు చూసి. ఒకే సెకండ్లో ఇంకా తీద్దాము అనుకునే సెకండ్కి అలాగ జరిగిపోయిందనమాట. కొయ్య ఇద్దరు పట్టి తీసి ఉండాల్సింది వాళ్ళు కొయ్యని, ఒక అతనే పట్టిన దానివల్ల అది ఏమైంది, పడిపోయిందనమాట. ఎట్లా చెట్టు మాత్రం ఇరగలేదు, తొట్టి మాత్రం ఇరిగిపోయింది. ఇంకా సరే అన్నీ సర్ది పెట్టుకున్నాను అనమాట. ఇంకేం చేద్దాము, ఇల్లు పని పూర్తయినాక తర్వాత మంచిగా తెచ్చి పెట్టుకుందాంలే అన్నీ అనుకునేసాను. మనసుకు సర్ది చెప్పుకున్నాను. మనసు అయితే బాధగానే ఉంది. ఇంకా సాయంత్రం అయ్యాక పిల్లలు వచ్చారు కదా, పిల్లలు వచ్చాక చూస్తే ఇంకా అయ్యో ఎందుకు ఇలా అయింది అని వాళ్ళకి ఇష్టం అనమాట. ఇంటి ముందర అలాగ అందంగా ఉంటే వాళ్ళకి చాలా ఇష్టము. నేను దీపం పెట్టి ఉదయం కానీ సాయంత్రం కానీ చక్కగా వాకిలి గడికి ముగ్గు పెట్టి చూస్తుంటే మీకు వీడియోలో చూపించి ఉంటాను కదా, అలాగ చూస్తే వాళ్ళకి ఇష్టం అనమాట. అసలు వాళ్ళని చెయ్యి కూడా తాకని మనం పడేస్తారు, ఇరగొట్టేస్తారు అన్నట్టు నేను అరుస్తూ ఉంటా. అలాంటిది ఇలా చేశారు చూడమ్మా, ఏ ఊరు ఇలా పని చేసింది, ఎందుకు ఇరిగిపోయింది అని మా వాడు అడిగేసి ట్యూషన్కి వెళ్ళాడు. మా చిన్నమ్మాయి అడుగుతుంది, చాలా బాధపడుతూ ఉంది. ఇంకా దాన్ని అయితే నేను అలా సెట్ చేసేదానంటే అది అట్లా సెట్ చేసినా పెట్టుకునేదానికి పెట్టుకోకూడదమ్మా అని చెప్పి ఇంక అదైతే తీసి పడేసాను. తల మాత్రం బాగుంటే అలా పెట్టాను అనమాట. సరే ఇంకా ఉదయం సాటర్డే అనమాట. పిల్లలకైతే లంచ్ బాక్స్ అంతా కట్టేశానండి. టిఫిన్ పని అంతా అయిపోయింది. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా మాకు సెంటరింగ్ పని చేసేదానికి మనుషులు వచ్చారనమాట 6 మంది. ఇంకా వాళ్ళల్లో ఒక అతన్ని చెట్టు వేరే కొట్టమని చెప్పాము. అంటే కానుగ చెట్టు రోడ్లో పెద్దదిగా వచ్చేసింది వైరు మీదకి. ఇంకా తగిలి వర్షం వస్తే గాలికి ఏదైనా ఇరుగుతుందేమో, వైరు పడిపోతుందేమో అన్నట్టు ఇంకైతే ఆ చెట్టును కొట్టమన్నామన్నమాట. 6 మంది వచ్చారు. ఇంకైతే టీ పెట్టి ఇవ్వాలన్నమాట. నేను ప్రతిరోజు ఉదయము సాయంత్రము టీ పెట్టిస్తాము. ఏదైనా ఉంటే టైం దొరికినప్పుడు బజ్జీలు బోండాలు అవి కూడా వేసిస్తూ ఉంటా. ఇంతకుముందు వ్లాగులు కూడా వీడియోలు కొన్ని డిలీట్ అయిపోయాయి అనమాట, లేకపోతే పెట్టుంటాను. సరే ఇంక ఈ విధంగా అయితే సామాన్లన్నీ కడిగేసి రెడీ చేసుకుని వంటకు పోదామని, సరే ఇంకా టీ ఇచ్చేసే పోవాలని 10:30 అయిందండి అప్పుడు. ఇంకైతే టీ గ్లాసులు చూడండి మా వారు ఎంత పెద్దగా తెచ్చారో. అంటే చిన్న గ్లాస్ ఇచ్చారంటే, ఇంతకుముందు తెచ్చాము, పాపం అనిపిస్తుంది. చిన్న గ్లాసులో పాపం వాళ్ళు ఎండలో కష్టపడతారు కదా, చిట్టి గ్లాసుల్లో ఎట్టిస్తావు, అవి ఎత్తి పక్కకు పడేయి అనేసి పెద్ద గ్లాసులుగా తెచ్చారనమాట. ఇప్పుడు పెద్ద గ్లాసుల్లోనే టీ ఇస్తున్నాం మేము. కానీ ఆయనకు మాత్రము అట్లా చిన్న గ్లాసులు ఇస్తే మనసే ఉండదండి. ఎప్పుడు అట్లంతా ఇవ్వకూడదు, పెద్ద గ్లాసులోనే ఇవ్వు, కష్టపడతారు వాళ్ళు ఎండలు అని చెప్తూ ఉంటారు. నేను కూడా అలాగనే పెద్ద గ్లాసులోనే ఇస్తాను. మంచి ఎండ అయినప్పుడు మళ్ళీ మజ్జిగ ప్యాకెట్లో అవి తెప్పించి ఇస్తామన్నమాట వర్క్ చేసే వాళ్ళకి. ఇక్కడే కాదు, బయట ఎక్కడైనా వర్క్ చేయించుకుంటా ఉంటే కూడా అక్కడ కూడా అలాగనే చేస్తారనమాట ఆయన అయితే. అలా చేస్తాము. చాలామంది బాగా పనులు చేయించుకుంటారు, వాళ్ళకి కనీసం నీళ్ళు కూడా తెచ్చి, అంటే టీ నీళ్ళు అవి కూడా ఇవ్వరండి. వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు పోయి తాగేదనమాట. అలా చేస్తూ ఉంటారు నాకు తెలియదు, మా వారు అంటూ ఉంటారు. సరే మనం అలా చేయకూడదు, మన ధర్మం మనం చేద్దాం ఆపై ఆ దేవుడని మా వారికి అయితే జాలిగుండి ఎక్కువండి. ఈ విధంగా అయితే ఇలా ఇంకా సరే టీ పెట్టేస్తాను 6 మందికి. ఇంకా వాళ్ళని పిలుస్తున్నాను అనమాట. ఇంకా చెట్టు వేరే కొట్టేసినాక వచ్చి తీసుకొని పోతాముండమ్మా అని చెప్పి వస్తున్నారు అతను. ఇంకైతే నేను వీడియోలు పెడుతూ ఉన్నాను, చూస్తూనే ఉన్నారు, కానీ కనీసం వ్యూస్ కూడా రావట్లేదండి నాకైతే. ఇంట్లో వ్లాగ్లే పెడుతున్నాను. మరి నేను పెట్టే వీడియోలు మీకు నచ్చుతున్నాయా లేదా అని కామెంట్ చేయండి. అందరూ అలానే కదండి పెడుతున్నారు, నేను కూడా అలానే పెడుతున్నాను. చూసి లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్కు అసలు రావడమే లేదు, అవర్స్ కూడా తగ్గిపోతున్నాయి. ఇంకైతే నేను పిల్లలంతా వెళ్ళాక ఇంకా పూజ చేసుకోవాలండి. ఉదయం అయితే మా వారు చేసేసారు, ఆయన డ్యూటీకి ఆయన వెళ్ళాలి కాబట్టి పైన దీపం పెట్టేశారనమాట. ఇంకా నేను పిల్లలంతా వెళ్ళాక 2వ శనివారం కదా, ఇంకైతే నేను ఈ విధంగా చేసుకోవాలన్నమాట పూజ అయితే. ప్రతి వారము ఆకు వేసి తలిగి వేసుకోవచ్చు,
తలిగి వేస్తాను, ఆకేసి అన్నం పెట్టి మేము పెడతామన్నమాట టెంకాయ కొట్టి. కానీ మా వారికి పని వాళ్ళు వచ్చేదానివల్ల టైం దొరకట్లేదన్నమాట. సరే ఇంకా నేను తులసి చెట్లు పత్రాలు కూడా పైన చెట్లు ఉన్నాయి, కానీ పైన మనుషులు ఉన్నారు కాబట్టి నేను పోయేదానికి ఇబ్బందిగా ఉందని పెట్టలేదు. పూలతోనే సర్ది పెట్టేశాను పటమంతా కూడా. ఈ విధంగా పిండిని కొట్టి పెట్టుకున్నానండి, తెచ్చి పెట్టుకున్నాను అనమాట పోయిన వారమే. ఆ విధంగా కలిపేసుకొని నేను 7 దీపాలు పెడదామని చెప్పి ఆ విధంగా అయితే వంటలు చేసుకొని నామాలు అయితే పెట్టేశాను పిండి దీపానికి. ఇంకా క్యాప్ మూత ఉంటే ఆ మూతతో రౌండ్గా రంధ్రం పెట్టి పెడదాము అని చెప్పని అలా చేశానన్నమాట. ఈజీగా బాగా వస్తుంది నెయ్యి ఒత్తులు పెట్టడానికి, బుడ్డొత్తులు. ఇంకా ఆ విధంగా అయితే రెడీ చేస్తున్నానండి. వెంకటేశ్వర స్వామి పటం పెరటాసనంలోనే పెట్టేస్తాము ఫస్ట్లోనే. ఇంక ఈ విధంగా అయితే నేను రెడీ చేసుకుని దీపారాధన అయితే చేసుకుందాం, కొంచెంసేపు అయితే గోవిందనామాలు చదువుకుందాం ప్రశాంతంగా అని చెప్పని అయితే కూర్చున్నానండి. పోయిన వారము అంతే, ఈ వారం కూడా అలానే చేసుకుంటున్నాను. ఏదో నాకు కొంచెం ప్రశాంతంగా మనసుకు అలాగ కూర్చుంటే ఎంత పని చేసుకున్నా కూడా అలుపు అనేది తెలియదు అనమాట. ఇలాగ చేసుకుంటానండి. పూజ అయితే ఆయన వెళ్ళిన తర్వాత ఇంకైతే దీపారాధన చేసుకున్న తర్వాత ఏ సౌండ్ లేకుండా పూజ చేసుకుందామంటే పైన సెంటరింగ్ పని వర్క్ కొట్టే సౌండ్ మీకు కూడా వినపడుతుంది అనుకుంటా. సౌండ్ వస్తే సారీ, డిస్టర్బెన్స్ అయితే. ఇంకా ఆ విధంగా పైన సౌండ్ వస్తూనే ఉంది. నేను ఇంకేం చేయలేను కదా, ఇంకా వీడియో పెట్టాలని పెడుతున్నానండి. నా వీడియో కూడా తప్పకుండా చూడండి అందరూ కూడా. ఏదైనా కొంచెమైనా ఉపయోగపడుతుందేమో మీకు కూడా అని. ఎంత పని ఉన్నా ఆడవాళ్ళు అనేది మన శ్రమ ఎంత కష్టపడుతున్నా కూడా మనం మాత్రం ఏమి చేయలేదని అంటారనమాట. ఇంట్లో అయితే మీరు ఏం చేశారు అని అనేస్తారు, మగవాళ్ళైనా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళైనా అంతే కదండి. ఇంకైతే ఈ విధంగా గోవిందనామాలు అయితే చదువుకున్నానండి. ఇంకైతే సాయంత్రము పాదాల దగ్గరికి పోవాలి, అలిపిరి దగ్గరికి. ఇంకా దానికోసం అయితే ప్రసాదము 2 గంటలకు స్టార్ట్ చేసి పెడదాము అనేసి అంటే ఈరోజు మిరియాల పొంగల్ చేసుకుని పోదామని అనుకుంటున్నాను. దానికోసమే సౌండ్ వస్తుంది చూడండి పైన, మీకు వినపడుతుంది. అదే సెంటరింగ్ పని చేస్తున్నారు. ఇంకా మిరియాల పొంగల్ చేసుకుని పోదామని అయితే ఇంకా 3 గంటలకు అలా పెట్టుకుందాము స్టవ్ మీద అనేసి అని పక్కనైతే బియ్యం పెట్టేశాను. ఇంకైతే గోవిందనామాలు ప్రశాంతంగా చదువుకుంటున్నానండి ఈ విధంగా. కాకపోతే నాకైతే చాలా బాధ అనిపించింది శుక్రవారం రోజు తులసి చెట్టుకు అలా జరిగినందుకు మాత్రము. ఏం చేద్దాం, ఇంకా తప్పదు కదా, ఇంటి పని పూర్తయ్యేదాకా ఇంకా అవన్నీ ఏ చెట్టు చచ్చిపోయినా ఏది పోయినా బాగున్నా ఇంకా మళ్ళీ తెచ్చి పెట్టుకోవాల్సిందే అనమాట. కొత్తగా చూసే వాళ్ళైతే నా వీడియోని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా ఈ విధంగా అయితే నేను పూజ అయితే పూర్తి చేసుకుంటున్నానండి. 10:30 నుంచి 10 స్టార్ట్ చేస్తే 11 వరకు అయ్యిందనమాట నా పూజ. ఇంకేం చేసేది, ఇంకా పిల్లలంతా వెళ్ళారు. అప్పటికి 2 రౌండ్లు బట్టలు కూడా ఉతికేసాను. ఉదయం అయితే అంత స్పీడ్గా పని అయితే పూర్తయిందనమాట నాకైతే ఈరోజు. అంటే పాత్రలు కడగడము, ప్రతి ఒక్కటి టిఫిన్ కాడ నుంచి పులిహోర చేశానండి నైవేద్యం అయితే. చింతపండుతో కలిపిన పులిహోర అయితే చేశాను, అదే పెట్టానన్నమాట నైవేద్యం స్వామివారికి కూడా. ఇంకా పిల్లకాయలకు ఆకు వేసి అన్నీ పెడదామంటే స్వామివారి దగ్గరికి ఇంకైతే పిల్లలు ఉండరు, ఇంకా ఆయన నేనే. ఇంకా వడ చేస్తే ఆయిల్ ఫుడ్, చక్కెర పొంగల్ చేస్తే స్వీట్ షుగర్ అని అంటారు. ఎందుకు వచ్చిన గొడవ అట్టని చెప్పి చింతపండు పులిహోరనే చేసేసాను. బియ్యం పిండితో అలాగ తలిగి పిండి అయితే పెట్టేశానండి, నెయ్యి వేసి బెల్లం వేసి. ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి. ఈ నా పూజ ఎలా ఉన్నదని మీరైతే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలా అయితే నా పూజ అయితే పూర్తి చేసుకున్నానండి. ఆ పాఠం అయితే అలా అలంకరించుకున్నాను. తులసి మాలల దళాలు పెడదామనుకుంటే మా వారు తేనే లేదనమాట. ఈరోజు కూడా పని సరిపోయింది. ఇంకేం చేస్తామని ఉన్నదాంతో సర్ది పెట్టేశాను. ఇంకా మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.